మెగాస్టార్ గారి హైయెస్ట్ క్రాసింగ్ మూవీ ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. నేను ఈ టీషర్ట్ యాక్చువల్లీ ప్రీ రిలీజ్లోనే కుట్టించుకున్నా, ఎందుకంటే నాకు ముందే తెలుసు ఇది ఎప్పుడు హిట్ అవ్వాలని నేను కోరుకోలే. ఎందుకంటే సూర్యుడు తూర్పును ఉదయించాలని కోరుకున్నంత కామెడీగా ఉంటుంది. మాకు ఆల్రెడీ తెలుసు ఇది ఎంత పెద్ద హిట్టో. చిరంజీవి గారికి డైలాగ్స్ రాయడం నాకు ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తే అది మనం స్నానం చేయించినట్టు కాదు, మనం ధన్యమైనట్టు అలా ఫీల్ అయ్యా నేను. ఎందుకంటే చిరంజీవి గారే మమ్మల్ని ఇంత దూరం నడిపించారు ఒక మెగా ఫ్యాన్గా. ఆయన ఎందుకు గొప్పవారు అంటే ఆయన చాలా సాధించారు లైఫ్లో, కానీ ఒక గణేష్ పండగ రోజు ఒక చిన్న పిల్లోడు అందరి ముందు డ్యాన్స్ చేసి చిరంజీవి పాటకి వాడు ఏదో సాధించాడన్న ఫీలింగ్ వచ్చిందంటే ఆ ఫీలింగ్ ఇచ్చిన మెగాస్టార్ ఎంతో గొప్పోడు. చిరంజీవి టికెట్స్ ఉంటే ఏ అమ్మాయి దగ్గరైనా పోయి సినిమాకి వస్తావా అని అడిగే ధైర్యం ఇచ్చాడంటే అంత గొప్పోడు చిరంజీవి. ఇలా అని సగం మంది జనరేషన్ అంతా మేము అమ్మాయిలను బడ్డాయించాం. చిరంజీవి గారు అంత గొప్పోరు మాకు. అయితే ఇండస్ట్రీకి వచ్చాక ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది వెనకాల మాట్లాడినా లేదు మనం డిసిప్లిన్కి వెళ్ళాలి, చిరంజీవి గారిని కలవాలి బేటా అనుకున్నాం. ఆ రోజు ఈ రోజు వచ్చింది. అన్నయ్య ఈరోజు మీ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాకి డైలాగ్స్ రాయడం అనేది ఆ శివుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నా. అండ్ వెన్ యు ఆర్ పీక్ యు ఆర్ ఆల్వేస్ అలోన్ అంటారు. మీరు ఎక్కింది పర్వతం కాదన్నా, మీరు ఎక్కింది పల్లకి. మిమ్మల్ని నేను మోస్తూనే ఉంటాం, లైఫ్లో కిందకి దిగనీయం. ఒక మెగా ఫ్యాన్ అనిల్ రావుపూడి లాగా డైరెక్టర్ అయి మిమ్మల్ని మోస్తాడు, ఒక మెగా ఫ్యాన్ అజుమాకా లాగా రైటర్ అయి మోస్తాడు, ఒక తిరుమల లాగా ఒక సాయి అన్న, ఒక ఉపేంద్ర అన్న, మేము మిమ్మల్ని మోస్తూనే ఉంటామన్న, కిందకి దిగనీయము. మాకు తెలిసి మీరు ఎప్పుడు పైనే ఉండాలి, దానికోసం ఎంత కష్టమైనా పడతాము. మేము కష్టాల్లో ఉన్నప్పుడు పైకి లేపిన చెయ్యి మీది మీ చెయ్యికి కంకణం వేస్తామన్నా. మాకన్నా గొప్పోడు అనిల్ అన్న, మీ కిరీటం పెట్టారు అంతే. సో అనిల్ అన్న ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆయన సినిమా థియేటర్కి ఫస్ట్ టైం తీసుకెళ్ళిన వాళ్ళ పేరెంట్స్కి నేను సలాం కొడుతున్నా. ఎందుకంటే ఈ హిట్ మళ్ళీ మెగాస్టార్ గారే బ్రేక్ చేస్తారు, కానీ ఈ కాంబినేషన్ వెంకటేష్ గారు అనిల్ అన్న కలిసి మెగాస్టార్ గారితో చేసిన కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాదు. క్యాలరీస్ వల్ల ఎనర్జీ వస్తుంది అనుకుంటారు మీరు, కల్మషం లేని మనసు వల్ల ఎనర్జీ వస్తుంది, అది వెంకటేష్ గారు. వి లవ్ యూ సో మచ్ సార్, యూఆర్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ, వి లవ్ యూ సో మచ్. అయితే మా బాస్ అనిల్ అన్న అండ్ బాస్లకే బాస్ మెగాస్టార్ గారిని ఈ రోజు చూడడానికి మేము ఎంత ఎదురు చూసామంటే, మధ్యలో కిందకి లాగడానికి ప్రయత్నించిన వాళ్ళందరికీ ఒక్క నిమిషం మెగా ఫ్యాన్ లాగా మాట్లాడతా. మనమందరం ఒకే కొండ నుంచి కొన్ని రాళ్ళు పగిలి అక్కడ నీళ్ళల్లో పడ్డాయి, కొన్ని ఏమో చెట్టు నీడల్లో ఉన్నాయి. ఒక రాయి మాత్రం ఆ కొండ పైనే ఉంది. డైలీ దాన్ని కొడుతున్నారు, సుత్తి పెట్టి కొడుతున్నారు. కిందున్న రాళ్ళు నవ్వుకుంటున్నాయి, ఆడేంద్ర దెబ్బలు తింటున్నాడు అని. ఈ నీడలో ఉన్న రాళ్ళు నవ్వుకుంటున్నాయి, అదేంద్ర దెబ్బలు తింటుందని. ఒకరోజు ఈ కిందున్న రాళ్లతో రహదారేశారు. ఆ దెబ్బలు తిన్న రాయి విగ్రహమై ఊరేగింపు అయ్యింది అదే రోడ్డు మీద. ఉలి దెబ్బ తిన్న వాళ్ళకే ఊరేగింపుకు అర్హత ఉంటుంది. ఆ ఉలి దెబ్బలు తిని మెగాస్టార్ గారు ఊరేగింపు అర్హత ఉంది. అదే మా అనిల్ రావుపూడి గారు కూడా. సో ఈరోజు ఈ మూమెంట్ మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి మెయిన్ కారణం సాహు గారు, సుష్మిత గారు. వాళ్ళ ద్వారా ఈ మూమెంట్ క్రియేట్ అయినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆదాయం బట్టి ధనవంతుడిని డిసైడ్ చేస్తుంది, కానీ అభిమానం బట్టి చేస్తే మెగాస్టార్ కన్నా గొప్ప ఎవరు లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అందరికీ చెప్దాం అనుకుంటున్నా, ఇన్ని రోజులు ఏవేవో మాట్లాడారు కదా, అవుట్ ఆఫ్ ఫామ్ కాదు, కొడితే అవుట్ ఆఫ్ ద స్టేడియం. ఇది అవుట్ ఆఫ్ ద స్టేడియం హిట్. ఈ ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి, సాయి అన్నకి థ్యాంక్స్. అండ్ మేమందరం మెగా ఫ్యాన్స్ అందరం కలిసి మెగాస్టార్కి ఇచ్చిన చిన్న నైవేద్యం ఇది. మా ప్రసాదం తినాలని, ఆయన ఆకలి తీర్చడానికి కాదు, ఆయనకి హిట్ ఇవ్వడానికి మేము మెగా ఫ్యాన్స్ అంతే. థ్యాంక్ యూ.